హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన వీడియోలో సన్నకార పూస చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిండి వంటల్లో ఇంతకన్నా ఈజీగా చేసే పిండి వంట ఇంకొకటి ఉండదేమో అండి. చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. సన్నకార పూసకి 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతోటి అరకప్పు బియ్యపిండి తీసుకోవాలండి. ఇది పొడి బియ్యపిండి అండి. పొడి బియ్యపిండి అయితేనే బావుంటుంది. పిండి ఎంత మెత్తగా ఆడించుకున్నా కారపూస చేసే ముందు జల్లించుకోవాలండి. నేను ఆల్రెడీ ఈ పిండిలను జల్లించుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కారం అలాగే చిటికెడు ఇంగువ వేసామంటే కారపూస చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. జల్లించుకోవటం వల్ల మనం పిండి సాఫ్ట్‌గా ఉంటుందండి కారపూస అనేది. ఇందులోకి మరి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. వేడి నూనె కానీ, వెన్న కానీ ఏమీ అవసరం ఉండదండి. మళ్ళీ అలా వేస్తే నూనె లాగేస్తుంది. తగినన్ని నీళ్లు వేసుకుంటూ మనం పిండిని ఇలా లూజ్‌గానే కలుపుకోవాలండి. లేదంటే పిండి అస్సలు దిగదు జంతికల గొట్టంలోంచి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది మనకి. కొంచెం ముద్దలాగా ఉండాలండి సాఫ్ట్‌గా. ఇప్పుడు మనము జంతికల గొట్టం తీసుకొని అందులో కారపూస ప్లేట్ పెట్టుకోవాలి. జంతికల గొట్టానికి కొంచెం నూనె రాసుకోవాలండి. ఇలా ఒకసారి నూనె రాస్తే సరిపోతుంది. ప్రతి వాయికి నూనె రాయాల్సిన అవసరం ఉండదు. నూనె రాసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండి దీంట్లో పెట్టుకోవాలండి. పిండి గట్టిగా ఉండకుండా చూసుకోండి. ఇలా సాఫ్ట్‌గా ఉండాలి మనకి పిండి అనేది. గట్టిగా ఉంటే మనం జంతికల గొట్టాన్ని ప్రెస్ చేసి కారపూస ఒత్తటానికి చాలా కష్టమవుతుందండి. ఇలా సాఫ్ట్‌గా ఉన్న పిండిని జంతికల గొట్టంలో పెట్టేసి, పైన క్యాప్ పెట్టేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. పిండి పడుతుందో లేదో. ఒకవేళ పిండి చక్కగా పడిపోతుందంటే మనము కారపూస ఒత్తేసుకోవచ్చు. కారపూస వేయించుకుందాం. వేయించటానికి బాండీ పెట్టి నూనె పొయ్యాలి. నూనె సగం మూకుడికి ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే నూనె బాగా వేడిగా ఉంటుంది కదా! కారపూస ఒత్తేటప్పుడు పైకి పొంగిపోతుంది. నూనె బాగా వేడిగా ఉండాలి. వేడయ్యాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో! ఇది ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. నూనె ఇలా నురగ మొత్తం తగ్గింది అంటే మనకి ఒక వైపున వేగినట్టే. ఇది వేగటానికి అస్సలు టైం పట్టదు. ఇలా నురగ మొత్తం తగ్గిపోయాక రెండో వైపుకి తిప్పుకోవాలండి. నురగ మొత్తం తగ్గిపోయింది కదండీ! ఇప్పుడు రెండో వైపుకి తిప్పి మరి రెండో వైపు కూడా దీన్ని ఫ్రై చేసేసుకుందాం. రెండో వైపుకి ఇలా నెమ్మదిగా తిప్పేసి ఇప్పుడు రెండో వైపు కూడా నురగ మొత్తం తగ్గేంత వరకు ఈ కారపూసను ఫ్రై చేసేసుకుందాం. ఈ కారపూసను వేయించేటప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి, రెండు వైపులా నురగ తగ్గేంత వరకు, అలాగే కారపూస బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి కారపూసను వేయించుకోవాలండి. అస్సలు టైం పట్టదు. చాలా తక్కువ టైంలోనే మనము ఇలా కారపూసను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లోకి తీసుకొని మరొక వాయి ఇక్కడ పిండుతున్నానండి కారపూస చుట్ట. ఇలా పిండేటప్పుడు మంటను తగ్గించాల్సిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్‌లోనే మనము కారపూసను రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి. పిండి కలిపిన దగ్గర నుంచి వేయించుకోవటం వరకు ఏది టైం పట్టదండి. చూసారు కదా! ఎంత సింపుల్‌గా అయిపోతుందో. క్వాంటిటీ కూడా ఎక్కువగానే అయితాయండి. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇంతే అండి. సన్నకార పూస తయారైంది. నూనె పీల్చదు. ఇవి మనకు టీ టైమ్ స్నాక్‌గా తినటానికి, పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టటానికి బావుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్! చాలా సులభంగా తయారు చేసుకుందాం. నచ్చిందా అండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మరో రుచితో మీ ముందుకొచ్చేస్తుంది మీ ఉషా.